చాలా బాగుంది మూవీ. ర్యాంప్ పాడిచ్చాడు బాలయ్య. తమన్ మ్యూజిక్ బీజిఎం చాలా హైలైట్ చేసిన మూవీకి. ఎలివేషన్ లో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్. అందరికి సంక్రాంతి ఫీస్ట్. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి అయితే ఇంకా అల్టిమేట్ మాస్ ఎంటర్టైనర్. చాలా బాగుంది. 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్. చాలా బాగుంది మూవీ. కన్ఫర్మ్ సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు సినిమా అన్న. బాలయ్య బాబు వచ్చాడంటే ఏ సినిమా తప్పుకోవాల్సిందే. దబిడి చాలా బాగుంది. బీజిఎం నెక్స్ట్ లెవెల్. తమన్ బాగా ఇచ్చాడు. తమన్ బాగా ఇచ్చాడు. మాస్ కావాలా లేకపోతే గాడ్ ఆఫ్ మాస్ కావాలా మీకు? గాడ్ ఆఫ్ మాస్ అంటే డాగ్ మహారాజ్ మీనింగ్ తెలుసా? సంక్రాంతి విన్నర్ కాదు కానీ బాలయ్య గారిని యాక్చువల్ గా బోయపాటి గారే హ్యాండిల్ చేస్తారని ఒక టాక్ ఉండేది. బట్ సంక్రాంతి లాస్ట్ 2 years బ్యాక్ కూడా డౌన్ అయ్యాడు మన మల్లేని గోపీచంద్. బాబీ అయితే కనుక ఒక మంచి పాప సెంటిమెంట్ కామనే గానీ పబ్లిక్ సెంటిమెంట్ వాటర్ అనేది చాలా మంది బ్యాక్వర్డ్ ఏరియాలలో నార్త్ లో చాలా తక్కువ. ఆ కాన్సెప్ట్ మీద తీసుకున్న లీడ్ ఆసం అనుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు. తమనికి బాలయ్యకి ఏదో ఒక మంచి బంత్ ఉంది. హార్డ్ డ్యూటీ చేశాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సితారా ఎంటర్టైన్మెంట్ సూర్యదేవర నాగవంశీ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. బట్ రన్ టైం 2 hours 37 minutes దాకా చూపించారు కానీ బట్ ఎక్కడ బోర్ అనిపించలేదు. లేడీస్ సెంటిమెంట్ అంటేనే ఒక మంచి ర్యాంపేజ్. బాలయ్య బాబా అంటే జై బాలయ్య అనాల్సిందే. ఇంకా డేటర్లో బాగుంది. సినిమా బాగుంది. అన్ని ఎలివేట్స్ తో పాటు సంక్రాంతి విన్నరా ఏంటి అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తాను. నేను దాన్ని లూజ్ చేయడం ఎందుకు. వాచబుల్ మూవీ. జై బాలయ్య సూపర్. చాలా బాగుంది సినిమా. చాలా బాగుందండి మూవీ. కేల్ షురూ కరేంగే. జై బాలయ్య చాలా బాగున్నాయండి. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అల్టిమేట్ మూవీ. ఆ ఫైట్స్, ఆయన డైలాగ్స్ ఎప్పటికీ అవి అయితే ఎప్పటికీ తగ్గవు. అవి తగ్గేదే లేదు. సో చాలా అంటే చాలా బాగుంది బ్రో. మూవీ అయితే చూడండి. లాగ్ అదేం లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఏముంటుంది అంటే అంత స్టోరీ చెప్తాడు అంతే. అంతకు మించి ఏముండదు భయ్య. సాంగ్స్ బాగుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ బాలకృష్ణ యాక్టింగ్ 1 man షో అనుకోవాలి మొత్తం చెప్పాలంటే. కానీ సినిమా అయితే సూపర్. సంక్రాంతి విన్నర్ అయితే ఇప్పటివరకు అయితే ఇదే సినిమా. జై బాలయ్య. ఇచ్చేవాడి వాళ్ళని చంపేవాడు ఇవ్వకూడదు అనే డైలాగ్ బాగుంది. బాబీ సార్ సూపర్ ఉంది. బాబీ కంబ్యాక్ అంతే. B3 మొత్తం మ్యూజిక్ కానీ అన్ని బాగున్నాయి. మొత్తం చెప్పినట్టు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బాలయ్య సూపర్ గా ఉన్నాడు. చూడడానికి గ్లామర్ గా చాలా బాగున్నాడు. పాటలు బాగున్నాయి. ఎవ్రీథింగ్ అన్ని బాగున్నాయి. డైలాగ్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ అయితే బ్యాంగ్ సూపర్ ఉంది. అఖండ మూవీ ఎలా కొట్టాడో దానికంటే డబల్ కొట్టాడు బీజిఎం అయితే ఎవ్రీథింగ్. ప్రతి సీన్ లో కూడా హైలైట్ ఉంటుంది. బీజిఎం అయితే చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ షార్ట్స్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క 5 minutes కి బీజిఎం కొడుతూనే ఉంటాడు. సూపర్ ఉంది. బీజిఎం బాగుంది. ఎలివేషన్స్ బాగున్నాయి. మొత్తం సూపర్. కొంచెం డిఫరెంట్ ఉంది. ఎందుకంటే నార్మల్ గా ప్రతి సినిమాలో చెప్పినట్టుగా ఇట్లానే ఉంది. సేమ్ కొట్టుకోవడం వెళ్ళిపోవడం అట్లా ఏం లేదు. సో స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అలాగే స్టోరీ కూడా ఎలా అంటే అన్నిలా లేదు. కొంచెం బాగా చేంజ్ చేశాడు. బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. కొద్దిగా అంటే దబిడి సాంగ్ కొద్దిగా అట్లా అనిపించింది కానీ మీరు అంత ఎవ్రీథింగ్ వెళ్ళొచ్చు. చాలా బాగుంది. ఫైట్ చెప్పాలా ఇంకా బాలయ్య బాబు అంటే ఇంకా దబిడి చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ అయితే ఇంకా దుమ్ము. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బోరింగ్ ఏం లేదు. ఆ మ్యూజిక్ తో ఎక్కడ బోర్ అనిపించదు. ఆ మ్యూజిక్ తో ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో చివరి వరకు కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది అన్న. ఫైట్ చాలా బాగున్నాయి అన్న. చాలా అసలు హైలైట్. ఫైట్ మాస్టర్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అయితే జైలర్ ఎలా ఉంటుంది మనకి అట్లా వాకింగ్ అప్పుడు వచ్చాడు కానీ బీజిఎం కానీ ఆ వాకింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న. బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అన్న. పక్క సినిమా నాకు తెలియదు అన్న. బాలయ్య సినిమా మాత్రం చాలా బాగుంది. పక్క సినిమా తెలియదు. సాంగ్స్ లో ఒక సాంగ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది భయ్య నాకు. సాంగ్ బాబీ డియోల్ది యాక్షన్ ఆయనది వేరే లెవెల్. ఒక సాంగ్ బ్రో యానిమల్ అంత రేంజ్ లో లేదు కానీ ఏదో నార్మల్ గా చూపించారు. ఒక 20 minutes చూపించారు. 20 minutes అయితే చూపించారు. సో అంతే. కానీ ఒక సాంగ్ దబిడిలో ఇట్లా పెట్టాడు కానీ లాస్ట్ ఇది పెట్టలేదు. అదొకటే సీన్ బాధ నాకు. ఇప్పటికైతే మొత్తానికే చెప్తా. నాకేం లేదు.